ప్రపంచంలో చాలా ఉన్నాయి. హెచ్సియు ఉంది, అమెరికా వ్యవహారం ఉంది, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి పచ్చళ్ళు కారాలపైన ఏంటి, వాళ్ళకి అయిపోయింది శిక్ష, ఇక వాళ్ళని వదిలేయండి అని నేను వీడియో చేస్తే నేనైతే ఒక స్టాండ్ తీసుకున్నాను. ఆ స్టాండ్ని కాపీ చేశాడు నాన్వేషణ. అంటే ఒక మంచి విషయాన్ని ఎవరైనా కాపీ చేసుకోవచ్చు, తప్పులేదు. నేను మంచి మాట్లాడా, దాన్ని కాపీ చేశాడు. కాపీ చేస్తే చేశాడు. ఇక్కడ TV5 ఇక్కడ TV5 తీసుకొచ్చాడు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను చేసిన వీడియో పచ్చళ్ళపై పగ, ఆ టైటిల్లోనే ఉంది కదా. బుద్ధి జ్ఞానం లేదా? పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయిలపైన పగ ఏంటి, ఇక వదిలేయండి, తప్పు అయిపోయింది అని చెప్పేసి అని చెప్పా. సో ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. ఈ అలేఖ్య చిట్టి పికల్స్ ముగ్గురు అక్క చెల్లెల్ని ఉడి తీసేయాలండి. అది ఎందుకంటే నిన్న సోమవారం 7వ తారీఖున తెలంగాణ బార్డర్లోని 6 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసేసి చంపేశాడు. వాడి గురించి మీకు తెలియదు, ఎందుకంటే మీరు పచ్చడి తర్వాత ఆంధ్రప్రదేశ్లో వస్తే 12 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసేసారు ఎన్టీఆర్ జిల్లాలో. అది మీకు తెలీదు. ఆడపిల్ల అంటే ఎంత గౌరవం అన్వేష్కి పచ్చడి. ఆ తర్వాత మళ్ళీ ఆదిలాబాద్ లోని నిన్న 7 ఏళ్ల అమ్మాయిని న్యూస్ బాగా ఫాలో అవుతున్నా అన్వేష్, కానీ ఫాలో కావాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. అది పక్కన పెడితే శ్రీరామనవమి రోజు గుడికి వెళ్ళిన ఒక అమ్మాయిని 7 మంది రేప్ చేసి గుళ్ళోనే నోట్లో వచ్చపోసి వీడియో తీసి పెడితే అది ఎవ్వరూ తెలియదు. వాళ్ళ ఫోటోలు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేదు, ఎందుకంటే పచ్చడి. అదే ఈ పచ్చడి ఎంత సిగ్గుండకపోతే అమ్మాయిలు మేము చచ్చిపోతున్న వీడియో చేసి పెట్టారు. మమ్మల్ని వదిలేయండి బాబు, రామప్రభు మమ్మల్ని వదిలేండి. ఇప్పుడు తిట్టిన అమ్మాయి ఎవరైతే ఉందో అలేఖ్య అనే అమ్మాయి హాస్పిటల్ పాలైపోయి విషమ చావు బతుకుల్లో ఉంది. దేవుడు శిక్ష చేశారు. వాళ్ళ నలుగురు తండ్రిలే నలుగురు రోడ్డు పాలైపోయి అడుక్కు తింటున్నారు. పచ్చల బిజినెస్ కూడా క్లోజ్ చేసేసారు. యూట్యూబ్ వీడియోలు కూడా క్లోజ్ చేశారు. ఆయన ఇంకా సాగకుండా ఒక్కొక్కటి 10 వీడియోలు, మొత్తం 10,000 వీడియోలు, న్యూస్ ఛానల్ కూడా వాటి గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే డబ్బులు, ఉల్లిపాయలు, టమాటాల కోసం ఉండాలి. పచ్చళ్ళు అమ్ముకున్న వాళ్ళు, కూరలు అమ్ముకున్న వాళ్ళు, పూసలు అమ్ముకున్న వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత సమాజంలో. ఎన్ని వదిలేసి ఇది అతను మాట్లాడింది. నాకేం అభ్యంతరం లేదు. అక్కడ అత్యాచారం జరిగింది, ఇవన్నీ కూడా మేము చూపిస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా. వీళ్ళు వీడియోల మీద వీడియోలు చేస్తూ ఉన్నారు, ఈ అమ్మాయిల మీద వదిలేయండి. నేను కూడా అదేగా చెప్పింది, వదిలేయమనే కదా. TV5లో వచ్చింది, అది కూడా డిజిటల్లో వచ్చింది. ఒక్క వీడియో, అది కూడా వాళ్ళని వదిలేయండి అని. అలా వదిలేయమన్నప్పుడు నా ఫోటో ఎందుకు పెట్టావు అన్వేష్? TV5కి అసలు ఏం సంబంధం? ఒక్క వార్త రాలా TV5లో, ఎందుకు పెట్టావు? తమాషాలుగా ఉందా? నీకేదో బెట్టింగ్ యాప్ల పైన పెద్ద హీరో ఒక ఇమేజ్ వచ్చిందని చెప్పేసి అని మీడియా ఛానల్ మీద పడితే పడ్డావు. ఆ ఛానల్తో నాకు సంబంధం లేదు. TV5 ఎందుకు పెట్టావు? ముందు వీడియో మొత్తం నువ్వు చూడాలి. అరే ఇక వాళ్ళని వదిలేయండి, పాపం ఆడపిల్లలు, తండ్రి లేని పిల్లలు అని కన్నీళ్ళు గార్చావు కదా. అసలు అక్కడ అత్యాచారం జరిగింది, ఇక్కడ అత్యాచారం అని చెప్పేసి ఆడపిల్లల మీద నీకున్న అభిమానాన్ని, ఆప్యాయతని చూపించావు కదా. బట్ నీ ఒరిజినల్ ఏంటో నేను చూపిస్తా. నువ్వు చాలా అతి తెలివి, నీకు యాక్టర్, నువ్వు మంచి యాక్టర్ ఉన్నాడు నీళ్ళు. ఇండియా వస్తే ఒకసారి సినిమాలో ట్రై చేయమని అవకాశం వస్తుందేమో నీకు. ఇంత అభిమానం చూపించావు కదా. బట్ నువ్వు ఆడపిల్లల్ని ట్రోల్ చేయడానికి ఈ సోషల్ మీడియా నువ్వు కూడా ప్రధానమైన కారణం. ఎందుకంటే చూపిస్తున్నా చూడండి. ఈ పచ్చళ్ళు అమ్ముకునే వీళ్ళ మీద ఇతను చేసిన వీడియో బాగానే చూశారు. ఏమని పెట్టాడు? బెట్టింగ్ మహారాణులని పెట్టాడు, పచ్చళ్ళ మాఫియా అని పెట్టాడు. అతను వీడియోలో ఏమన్నాడు చెప్పనా? నా చెల్లెళ్ళు, నేను వాళ్ళకి బ్రదర్ వర్స్ అవుతాను, ఆ చెల్లెలకి లైఫ్ ఇచ్చింది నేనే, ఐడియాలు ఇచ్చింది నేనే, నేను ఇచ్చిన ఐడియాలతోనే వాళ్ళు ఈ పచ్చళ్ళ ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే బెట్టింగ్ యాప్లో వాళ్ళు ప్రమోట్ చేశారు. అందుకే నేను కొన్నాళ్ళు మాట్లాడడం మానేశాను. మొదట్లో చాలా సలహాలు ఇచ్చేవాడిని, పాపం తండ్రి చనిపోయాడు, ఇక వాళ్ళని వదిలేయండి అన్నాడు. చెల్లెళ్ళు అన్నాడు. బట్ ఇక్కడ ఈ అమ్మాయికి, అలేఖ్యకి, ఈ అమ్మాయి సుమా అనుకుంటా, ఆ అమ్మాయికి ఏమని పేరు పెట్టాడు? మల్లె పువ్వు అట. ఈ అమ్మాయి రమ్య ఏమని పేరు పెట్టాడు? కనకాంబరం అంట. ఈ అమ్మాయి పేరు అలేఖ్య. ఈ అమ్మాయి మాట్లాడిన ఆడియోలో వైరల్ అని, పాపం ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది, కోలుకోవాలి, మరీ అంత టార్చర్ చేయకూడదు సోషల్ మీడియా కూడా, సారీ చెప్పారు కాబట్టి. సన్నా జాజీ అని పెట్టాడు. ఇప్పుడు వీళ్ళ పేర్లు ప్రపంచమంతా తెలుసు, మాట్లాడడం వల్ల ఉపయోగం తప్పేం లేదు. సుమా, అలేఖ్య, రమ్య మాట్లాడొచ్చు. లేదు వాళ్ళ పేర్లు తీసుకురావడం ఇష్టం లేదంటే వేరే పేర్లు ఏదో పెట్టచ్చు. బట్ ఇవేం పేర్లు? మల్లె పువ్వా, కనకాంబరమా, సన్నజాజా? ఒక పక్కేమో చెల్లెలు అంటా ఉన్నావు, ఓ పక్కేమో బెట్టింగ్ మహారాణని తిడతా ఉన్నావు, మరో పక్కేమో వీళ్ళు మాఫియా అని చెప్తా ఉన్నావు, మరో పక్కేమో కనకాంబరం, మల్లెపువ్వు, సన్నజాజి. నేను నా చెల్లినైనా, లేదంటే చెల్లికి వరస అయ్యేవాళ్ళైనా, లేదంటే సోషల్ మీడియా ఇచ్చిన చెల్లెలనైనా, ఏ కనకాంబరం ఇట్రా, ఏ సన్నజాజి తీగ ఇట్రా,
ఏ మల్లెపువ్వు ఇట్రా, ఏ పత్తి గింజ ఇట్రా, పత్తి గింజ అని కూడా అన్నాడు వీళ్ళని. పత్తి గింజలు వీళ్ళు అన్నాడు. చెల్లెళ్ళు ఎవరైనా సరే, చెల్లిగా భావించే వాళ్ళని ఎవరైనా సరే ఈ పేర్లతో పిలుస్తారా? పత్తి గింజ, సన్నజాజి, మల్లెజాజి, రోజా పువ్వు, ఇలాంటివి ఎవరైనా పిలుస్తారా? నువ్వు వాళ్ళని ట్రోలింగ్ చేసి ఆ ఆడపిల్లని మానసిక క్షోభకు గురి చేసి ఇప్పుడు వాళ్ళు అదే పేర్లతో పిలుస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. తెలుసా? నువ్వు ఈ పేర్లు పెట్టకపోతే వాళ్ళ ఒరిజినల్ పేర్లతో అనేవాళ్ళేమో. నువ్వు ఇలా పెట్టడం వల్ల ద్వంద్వార్థం, అంటే వాళ్ళ క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేస్తున్నావు. సన్నజాజి, పత్తి గింజ అంటే, పత్తి గింజ అంటే తెలుసు కదా, పెద్ద బూతు మాట. నువ్వు వీళ్ళని బూతులు తిట్టి, నువ్వు వీళ్ళని ట్రోల్ చేసి అమాయకంగా ఇన్స్టాగ్రామ్లో అక్కడెక్కడో మహిళలు అత్యాచారం జరుగుతూ ఉంటే పాపం వీళ్ళు వదిలేస్తారా, పచ్చళ్ళు మీరు వీడియోలు చేస్తారా అని చెప్పేసి అని ఒక అమాయకంగా మొహం పెట్టి ఏదైతే చేస్తూ ఉన్నావో చాలా తప్పు అన్వేష్. నీకు మహిళలంటే అంత గౌరవం ఉంటే ఇలాంటి టైటిల్స్ పెట్టవు, వీళ్ళ పత్తి గింజలు అనవు. పైగా వాళ్ళేదో వాట్సాప్లోనో ఏదో వాయిస్ కాల్స్ పంపించారు, వాయిస్ మెసేజ్లు, వీడియోలు అవి కూడా వినిపించాడు. నీకు పర్సనల్గా పెట్టారయ్యా, నేను నమ్మి పెట్టారయ్యా వాళ్ళు. అవి ఎలా నువ్వు పబ్లిక్ డొమైన్లో పెడతావు? వాళ్ళ జీవితాన్ని తీసుకొచ్చి బజార్లో ఎలా పెడతావు నువ్వు? నీ మీద నమ్మకంతో నువ్వు ఎవరికి ఫార్వర్డ్ చేయవని నిన్నేదో సలహాలు అడిగారు, సూచనలు అడిగారు, అవన్నీ కూడా బయట పెట్టేస్తావా? ఎంతవరకు నైతికత? హర్షసాయి, మరి అతను హర్షసాయికి ఫోన్ చేశాడో హర్షసాయి అతనికి ఫోన్ చేశాడో తెలియదు, నమ్మకంతోనే మాట్లాడాడు. సరే, అతను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు, తప్పు చేశాడు, కేసులు పడ్డాయి, ఎక్కడికో పారిపోయాడు, ఇమ్రాన్ వీళ్ళందరూ కూడా పారిపోయారు. నేను దాన్ని కాదన్ను, హర్షాన్ని సపోర్ట్ చేయండి బెట్టింగ్ యాప్ అంశంలో. బట్ నీ మీద నమ్మకంతో ఒక వ్యక్తి ఫోన్ చేస్తేనో లేదా నువ్వు చేస్తేనో మాట్లాడితే అది కూడా దొంగచాటుగా రికార్డ్ చేసి దాన్ని కూడా ఒక వీడియో విడుదల చేసి దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించావు అంటే, వీళ్ళకి చెల్లెళ్ళు అంటూ వీళ్ళకి ఇలాంటి బిరుదులు ఇచ్చి దరిద్రమైన దారుణమైన దరిద్రపు గొట్టు బిరుదులు ఇచ్చి డబ్బులు సంపాదించావు అంటే నీ దగ్గర ఏ నైతికత ఉంది? నువ్వు నీతులు చెప్తావా? వీళ్ళందరికీ నీకు ఒక్కటే తేడా అన్వేష్, వాళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన యూట్యూబర్లు అందరూ కూడా, ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా ఒక్క సబ్స్క్రైబర్తో మొదలుపెట్టి లక్షలు వచ్చారు వాళ్ళకి. సరే, ఆ తర్వాత కక్కుర్తి కొట్టి బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేశారు, నువ్వు చేయలా. అదొక్కటే తేడా. ఆ ఒక్క విషయంలో నువ్వు మంచోడు బెట్టింగ్ యాప్లకు సంబంధించి. మిగతా అంశాల్లో బూతులు తిడతావు, అమ్మల్ని తిడతావు. ఇమ్రాన్ వాళ్ళమ్మ చార్మినార్ దగ్గర వ్యభిచారం చేస్తుందా నువ్వు చూసావా? నేను ఆ విషయం మీద ఆపై అన్వేషణ ఒక వీడియో చేశా. నువ్వు ఇమ్రాన్ తప్పు చేశాడు, ఇమ్రాన్ గురించి మాట్లాడు, కానీ వాళ్ళ అమ్మగారి గురించి, ఆయన భార్య గురించి, ఆయన పిల్లవాడి గురించి మాట్లాడడానికి నీకు రైట్ లేదు, అర్హత లేదు అని చెప్పేసి. అందుకే నా మీద కోపం పెట్టుకున్నావా? అందుకే సంబంధం లేకపోయినా నేను సపోర్ట్ చేసినప్పటికీ నా ఫోటో టీఈ5 పేరు తీసుకొచ్చావా నువ్వు అన్వేష్? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాకే చెప్పా, నువ్వు చాలా మందితో పెట్టుకుని ఉంటావు, బట్ ఒకడు ఉంటాడు వాడితో మాత్రం పెట్టుకోకూడదు అని చెప్పేసి. పైగా బయాస్ అన్ని